హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. మనం ఇప్పుడు చికెన్ కర్రీ చూస్తున్నాం. ఆనియన్స్ వేసాను, వేగుతున్నాయి. ఆనియన్స్ వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నేను కేజీన్నర చికెన్కి దాన్ని తగ్గట్టుగా వేసుకున్నాను. మీ చికెన్ బట్టి మీరు వేసుకోవచ్చు. బాగా అది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు చికెన్ కూడా కడుక్కొని నేను పక్కన పెట్టుకున్నాను. అందులోకి మనం జార్లోకి జీలకర్ర వేసుకుందాము. మసాలా దినుసులు, లవంగ మొగ్గలు, వెల్లుల్లిపాయ, యాలకులు, జాపత్రి, దాల్చిన చెక్క, ధనియాలు. దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. అందులోకి ఇది అల్లం వెల్లుల్లి పేసిన ఆనియన్స్ అది బాగా వేగినాయి, పచ్చివాసన. అందులోకి ఇది పేస్ట్ కూడా చేసుకొని పక్కన పెట్టుకున్నాను. మనం ఇందులో శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకుందాం. అది వేసేసుకున్నాక శుభ్రంగా కలవబెట్టుకుందాం. కలుపుతున్నాను, బాగా కలపాలి. బాగా కలుపుకొని అందులో ఉన్న నీసు వాటర్ అంతా పోయేంత వరకు మనం పొయ్యి మీద ఉంచుకోవాలి. బాగానే నాకు కొంచెం బాండీ ఇరుకయ్యింది, దానివల్ల కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది. వేరే బండి మారుతాను. వాటర్ అంతా పోవాలి శుభ్రంగా. వేరే బండి మార్చేసుకున్నాను. మనకి ఎంత ఫ్రీగా ఉంటే అంత బాగుంటుంది కదా కలుపుకోవడానికి కూడా చికెన్. అందుకనే చికెన్ కొంచెం ఎక్కువ మోతాదుగా తీసుకున్నాను కాబట్టి నేను 4.5 స్పూన్స్ కారం తీసుకున్నాను. ఇది మాది ఆడించిన కారం, చాలా కారంగా ఘాటుగా ఉంటుంది. ఒక 1/2 స్పూన్ పసుపు, 2.5 స్పూన్స్ ఉప్పు, సాల్ట్ వేసుకొని శుభ్రంగా కలవబెట్టుకోవాలి. ఇంక బాగా ముక్కకంతా పట్టాలి. ఆ కారము, పసుపు, ఉప్పు అంతా పట్టి కలుపుకోవాలి. ఆయిల్ చూడండి, ఆయిల్ వచ్చింది కదా శుభ్రంగా. ఇప్పుడు నీసు వాటర్ అంతా ఇంకిపోయింది మనకి. ఇప్పుడు మనం వాటర్ పోసుకోవాలి. ఒకసారి కలుపుకొని వాటర్ పోసుకున్నాను. దాన్ని ఏమన్నా చెంబు లోటా నీళ్ళు వేసుకున్నాను. ఆల్రెడీ చికెన్ బాగా మగ్గింది, అందుకని కొంచెం వాటర్ కూడా తగ్గించుకున్నాను. చికెన్ బాగా ఉడికింది. అంతా కలవబెట్టుకున్నాను. కలిపేసుకొని మళ్ళీ ఒకసారి బాగా ఎగురుతుంది, కలుపుకుంటున్నా. మళ్ళీ ఒకసారి ఉప్పు అది ఒకసారి చూసుకున్నా. ఇందాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ అంతా వేసాం, మసాలా పేస్ట్ వేసి ఒకసారి కలిపాను. ఇప్పుడు మనం సాల్ట్ కూడా సరిపోయిందో చూసుకొని, సాలపోతే వేసుకోవడమే. నాకు సరిపోయింది. ఇది అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర వేసాను. శుభ్రంగా గుమ్మగుమ్మలాడే చికెన్ కర్రీ రెడీ. సండే స్పెషల్. కొంచెం మేము కొత్తగా ఛానల్ పెట్టాము. కొంచెం
మీరందరి సపోర్ట్ మాకు ఉండాలి. మా హస్బెండ్ని మీరు పైకి తీసుకురావాలి మీరే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.